హలో అండి, గుడ్ ఈవినింగ్ టు ఆల్. మనకు 13th 6 2025 జరిగిన డిఎస్ఎస్ఏ ఇంగ్లీష్ పేపర్లో ఉన్నటువంటి కొన్ని అబ్జెక్షన్స్ అలానే రాంగ్ ఆన్సర్స్ని నేను కొన్నింటిని ఇచ్చానండి. ప్లీజ్ వీడియో మొత్తం చూసి అర్థం చేసుకున్న తర్వాత మీకు ఏమన్నా కమెంట్స్ ఉంటే కమెంట్ చేయండి. It almost took me 3 to 4 hours to make this video and edit this video అండి. I request all the people who are watching this video to share this particular video to all the DS aspirants across the state, and also I love to see your comments. Please leave a comment in the comment section. రాష్ట్రంలో ఉన్న స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఆస్పిరెంట్స్ అందరికీ యూస్ అవ్వాలని చెప్పేసి వీడియో చేస్తున్నానండి. డెఫినెట్గా వీలైతే ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోలో నేను చెప్పబోయే అబ్జెక్షన్స్ అలానే కొన్ని రాంగ్ ఆన్సర్స్ మీరు ఎక్కడ చెక్ చేసుకోవాలంటే ఏపీడిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి కీ డౌన్లోడ్ చేసుకోవాలండి, నాట్ ఫ్రమ్ యువర్ రెస్పాన్స్ షీట్స్. ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి. వి నో దట్ ఫార్మల్ గ్రామర్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ప్రిస్క్రిప్టివ్ గ్రామర్, నాట్ డిస్క్రిప్టివ్ గ్రామర్, అండ్ ఫంక్షనల్ గ్రామర్ జనరలీ ఫోకసెస్ ఆన్ యూసేజ్, నాట్ ప్రిస్క్రిప్టివ్ రూల్స్, అండ్ ఫార్మల్ గ్రామర్ ఈజ్ నాట్ practical and usage based. It is rule based. Functional grammar emphasizes the theoretical definitions. It doesn't emphasize any theoretical definitions and it only deals with usage rather than definitions. So ఇచ్చిన ఆప్షన్స్ అన్ని రాంగ్ అండి, అండ్ క్వశ్చన్ కూడా రాంగే, సో దట్ ఎవ్రీబడి గెట్స్ యాడ్ స్కోర్. సో ఎవరికన్నా డౌట్ ఉంటే ఇది పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ బుక్ అండి, అకాడమీ బుక్. ఇందులో 35th పేజ్లో ఆన్సర్ ఉంది, అలానే పక్కనే ఉన్నటువంటి 36th పేజ్లో కూడా ఆన్సర్ ఉందండి. ఇఫ్ యూ హ్యావ్ బుక్ యూ కెన్ గో త్రూ ఇట్ అండ్ యూ కెన్ చెక్ ద ఆన్సర్స్. ఇది ఆఫ్టర్ 20 years నుంచి ఇచ్చినటువంటి క్వశ్చన్ అండి. ఇది బేసిక్గా ఏమైందంటే తెలుగు అకాడమీ బుక్లో ఉన్నటువంటి డిఎస్సిఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ లా బుక్ ఉంది కదండి, అందులో క్యారెక్టర్స్ని రివర్స్గా ఇవ్వడం జరిగిందండి. బాబు వచ్చేసి పోలీస్ ఆఫీసర్ అని చెప్పేసి, అలానే జిమ్మీ వచ్చేసి క్రిమినల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో పెద్ద మిస్టేక్ జరిగింది అక్కడ. సేమ్ వచ్చేసి ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ ఇలానే ఇచ్చేసారండి. సో దట్ ఇక్కడ మనకు ఇది కూడా ఒక రాంగ్ క్వశ్చన్ అండి. క్వశ్చన్లో జిమ్మీని వచ్చేసి క్రిమినల్గా పోర్ట్రే చేయడం జరిగిందండి. అలానే జిమ్మీ వచ్చేసి హీఈస్ ఎ పోలీస్ ఆఫీసర్, హీఈస్ నాట్ ఏ క్రిమినల్ అండ్ హీఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ క్రిమినల్ యాక్టివిటీ. సో దట్ దిస్ ఈజ్ ఆల్సో అన్ యాడ్ స్కోర్ అండి. ఎవ్రీబడి గెట్స్ హాఫ్ మార్క్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఇది మనకు లిట్ చార్ట్స్లో ఉన్నటువంటి ఆన్సర్ అండి. లిట్ చార్ట్స్ అంటే అందరికీ ఆల్మోస్ట్ తెలుసు, వన్ ఆఫ్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ వెబ్సైట్స్ బై ఇంగ్లీష్ లిటరేచర్ స్టూడెంట్స్. ఇక్కడ మనకు 2 క్యారెక్టర్స్ చూడొచ్చండి. యాజ్ ఐ టోల్డ్ యూ అర్లియర్, తెలుగు అకాడమీ బుక్లో జిమ్ అండ్ బాబ్ క్యారెక్టర్స్ని రివర్స్గా ఇవ్వడం జరిగిందండి. సో ఇలా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయండి అకాడమీ బుక్స్లో కూడా, ఎస్పెషల్లీ ప్రాక్టీస్ క్వశ్చన్స్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. వీ హ్యావ్ టు బీ ఎక్స్ట్రీమ్లీ మెటిక్యులస్ అండ్ కేర్ఫుల్ వైల్ గోయింగ్ త్రూ ఎనీ టెక్స్ట్. ఇది వచ్చేసి నెక్స్ట్ అండి. అకార్డింగ్ టు మ్యాకే, ద గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఈజ్ ద సింపుల్ కాంబినేషన్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ గ్రామర్ అండ్ ట్రాన్స్లేషన్ అండి. ఇక్కడ ఫంక్షన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్, బట్ ఇక్కడ యాక్టివిటీస్ అని ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి రాంగ్ ఆన్సర్ అండి. ఇది వచ్చేసి పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ పేజ్ నెంబర్ 34లో ఉన్నటువంటి ఆన్సర్ అండి. ఇక్కడ క్లియర్గా ఉంది, అకార్డింగ్ టు మ్యాకే GTM ఈజ్ జస్ట్ ఏ కాంబినేషన్ ఆఫ్ గ్రామర్ అండ్ ఫంక్షనాలిటీ అండి, నాట్ యాక్టివిటీస్. ఇది తెలుగు అకాడమీ బుక్ ఉంది కదండి మనకు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, ఆ బుక్లో పేజ్ నెంబర్ 677లో ఉందండి, సీక్వెన్స్ ఆఫ్ ప్లాన్డ్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పేసి. అలానే పేజ్ నెంబర్ 687లో కూడా ఉందండి ఈ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ గోల్స్ విత్ ఇన్ ఎ కరికులం అని చెప్పేసి. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి, గోల్స్ ప్రొవైడ్ ఏ సీక్వెన్స్ ఫర్ టీచర్ ప్లానింగ్ అని చెప్పేసి. ఇక్కడ మనకు కీలో కూడా దీనికి చెక్ చేయొచ్చండి. 29th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ 29thలో ఉందండి,
2 అని చెప్పేసి. ఇది ప్రీసిస్ రైటింగ్ గురించి అండి. ఇందులో మనకు అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే సమ్మరైజింగ్ ఈచ్ పారాగ్రాఫ్ అండి. కానీ ఇక్కడ ఏం చేశారంటే అబ్రివేషన్స్ షుడ్ బి ఎక్స్పాండెడ్ అని చెప్పేసి చెప్పారండి. యాక్చువల్గా దీన్ని అవాయిడ్ చేయాల్సిన అక్కర్లేదండి. అబ్రివేషన్స్ దే హ్యావ్ టు బి ఎక్స్పాండెడ్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ అంబిగ్విటీ సో దట్ ఇట్ ఈస్ ఆల్సో రైట్ ఆన్సర్. ఇందులో రాంగ్ ఆన్సర్ ఏంటంటే సమ్మరైజింగ్ ఈచ్ పారాగ్రాఫ్ అండి. ఇది నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు చదివానండి ప్రీసిస్ రైటింగ్ గురించి. మనము ప్రతి పారాగ్రాఫ్ని సమ్మరైజ్ చేయాల్సిన అక్కర్లేదండి. ఓవరాల్గా టెక్స్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే సమ్మరైజ్ చేయాలండి. ప్రజెంట్ నా దగ్గర బుక్స్ లేవు, ఫొటోస్ పెడదామంటే. అష్రఫ్ రిజ్వీ కమ్యూనికేషన్ మీద ఒక బుక్ రాశాడండి. ఆ బుక్లో నేను చదివాను ఇది. ఎవరికన్నా దీనికి సంబంధించినటువంటి మెటీరియల్స్ కానీ లేదన్నట్టుగంటే ఏమైనా బుక్స్ ఉంటే ప్లీజ్ షేర్ దెమ్ విత్ మీ. ఇది గూగుల్లో నుంచి తీసుకున్నటువంటి ఆన్సర్ అండి. ఇక్కడ వచ్చేసి థర్డ్ వన్ని అవాయిడ్ చేయాలని చెప్పేసి మనకుందండి. ఏమని ఉందంటే దీని ప్రకారం మనము ప్రతి పారాగ్రాఫ్ని సమ్మరైజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ ప్రీసిస్ రైటింగ్కి సంబంధించినటువంటి ఫొటోస్ కానీ బుక్స్ కానీ ఏమన్నా మీ దగ్గర ఉంటే ప్లీజ్ నా మెయిల్కి సెండ్ చేయండి. ఇది నెక్స్ట్ అండి. ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్ హెల్ప్స్ టీచర్ అచీవ్ విజువలైజింగ్ ద ఫ్యూచర్ అండి. ఇక్కడ వచ్చేసి మనకి ఏమి ఇచ్చాడంటే ఎస్టాబ్లిషింగ్ కనెక్షన్స్ విత్ లెర్నర్స్ అని ఇచ్చారు. కానీ ఇది రాంగ్ ఆన్సర్ అండి. మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చేసి విజువలైజింగ్ ద ఫ్యూచర్. సో ఇక్కడ ఉందండి మనకు ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్లో సెకండ్ లైన్లో ఉంది. ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్ ఇన్వాల్వ్స్ విజువలైజింగ్ అండ్ ఫోర్కాస్టింగ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అని చెప్పేసి. ఇది పేజ్ నెంబర్ 670లో తెలుగు అకాడమీ ఎస్ఏ ఇంగ్లీష్ బుక్లో ఉందండి. అలానే దీని మీద మనకు ఒక డైరెక్ట్ క్వశ్చన్ కూడా సేమ్ బుక్లో పేజ్ నెంబర్ 675లో ఉందండి. తెలుగు అకాడమీ బుక్లో 25th క్వశ్చను. దీని ఇక్కడ 25th దానికి థర్డ్ ఆప్షన్ ఉందండి, అంటే విజువలైజింగ్ ద ఫ్యూచర్ అండి. సో ద గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అండి. ఇది నెక్స్ట్ క్వశ్చన్ అండి. చూస్ ద నెరేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్డ్ ఇన్ ద నావెల్ స్వామి అండ్ ఫ్రెండ్స్. దీనికి ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ పర్సన్ లిమిటెడ్ ఓమ్నిషెంట్ ఆర్ థర్డ్ పర్సన్. మనకు బేసిక్గా పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే 3 ఉంటాయండి. ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ, సెకండ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. మళ్ళీ ఇందులో మనకు థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 ఉంటాయండి. థర్డ్ పర్సన్ లిమిటెడ్, థర్డ్ పర్సన్ ఓమ్నిషెంట్ అండ్ థర్డ్ పర్సన్ లిమిటెడ్ ఓమ్నిషెంట్ అండి. ఇక్కడ ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ పర్సన్ లిమిటెడ్ ఓమ్నిషెంట్ ఇవ్వాలండి, కానీ ఇవ్వలేదు. సో కాబట్టి మనకు థర్డ్ పర్సన్ ఓమ్నిషెంట్ అనేది కొంతవరకు యాక్సెప్టబుల్ ఆన్సర్ అండి. బట్ కీలో లిమిటెడ్ అని ఇచ్చారు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్. మోస్ట్ ఆఫ్ ద వెబ్సైట్స్లో మనకు థర్డ్ పర్సన్ ఓమ్నిషెంట్ అని ఉందండి. నేను నెక్స్ట్ షేర్ చేస్తాను. ఇది గ్రేడ్ 7 అండి. ఇందులో థర్డ్ పర్సన్ ఓమ్నిషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చారండి. బాగా అబ్జర్వ్ చేస్తే మనం థర్డ్ పర్సన్ లిమిటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ ఇవ్వలేదండి. దిస్ ఈజ్ ఫ్రమ్ లిట్ చార్ట్స్ అండి. ఇక్కడ కూడా థర్డ్ పర్సన్ లిమిటెడ్ ఓమ్నిషెంట్ అని ఇచ్చారండి. మనకు థర్డ్ పర్సన్ లిమిటెడ్ అనేది ఎక్కడా లేదండి. లిట్ చార్ట్స్లో కానీ గ్రేడ్ 7లో కానీ లేదండి. సో కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లిమిటెడ్ ఓమ్నిషెంట్ ఆర్ ఓమ్నిషెంట్ అండి. నాకు తెలిసినంత వరకు లిమిటెడ్ అయితే కాదండి. ఇది లాస్ట్ వన్ అండి. ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద పోస్ట్ యాక్టివ్ ఫేజ్ ఆఫ్ టీచింగ్ ఈజ్ అనలైజింగ్ ద లర్నర్స్ పర్ఫార్మెన్స్ అనేది రైట్ ఆన్సర్ అండి. బట్ దిర్ ఈజ్ ఆల్సో అనదర్ పాసిబుల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఏంటంటే థర్డ్ ఆప్షన్ అండి, రిఫ్లెక్టింగ్ ఆన్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి. మీలో ఎవరి దగ్గరన్నా వీటికి సంబంధించినటువంటి బుక్స్ ఉన్నా లేదా ఇన్ఫర్మేషన్ ఉన్నా డెఫినెట్గా కమెంట్ చేయండి. సో దట్ ఎవ్రీబడి కమ్స్ టు నో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్, వాట్ ఆర్ ద పాసిబుల్ ఆన్సర్స్.